హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకి ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సర్టిఫికేట్లో కానీ లేదా ఆధార్ కార్డులో కానివ్వండి, సో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ మీరు అదే మిస్టేక్ మీరు అప్లై చేసే టైంలో చేస్తారు కాబట్టి ఎలాంటి డాక్యుమెంట్స్ ఏ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవాలి ఈ లోపు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. సో అలాగే ఎంసెట్ 2025కి సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ఏమైనా అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మీరు అప్లై చేసే టైంలో ఫస్టే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసే టైంలో మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. సో క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది కావాలి. సో ఈ ప్రజెంట్ మీరు ప్రాక్టికల్కి ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు కదా, సో మీ ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబరే మీ యొక్క సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్. ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబరే మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. సో ఆ హాల్ టికెట్ నెంబర్ నోట్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నారా లేదా అగ్రికల్చర్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు? ఎంపీసీ వాళ్ళైతే ఇంజనీరింగ్ ఫార్మసీ, అలాగే బైపీసీ వాళ్ళైతే అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎస్ఎస్సి మెమో, యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అదే రకంగా మీరు అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆధార్ కార్డులో ఒక రకంగా అలాగే ఎస్ఎస్సి మెమోలో ఒక రకంగా ఉంటే మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఈ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండేలా చెక్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మీకు ఎగ్జామినేషన్ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో కానివ్వండి, అలాగే ఏమైనా గవర్నమెంట్కి ఎగ్జామ్స్కి అప్లై చేసే టైంలో కానివ్వండి, లేదా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ అప్లికేబుల్ అయ్యే టైంలో కానివ్వండి, మెయిన్గా మీకు ఎస్ఎస్సి మెమోకి సంబంధించి డేట్ ఆఫ్ బర్తే చూస్తారు. సో అలాగే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా మీ ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ కూడా మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఇవన్నీ నేమ్స్ ఉంటే కూడా ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే కూడా ఎస్ఎస్సి మెమో ప్రకారమే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమోకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్. సో మీకు అందరి దగ్గర సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. నెంబర్ ఉంటే సరిపోతుంది. అప్లై చేసే టైంలో మీకు ఏం సర్టిఫికేట్స్ అడగరు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది పేరెంట్స్కి సంబంధించి. సో ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అని ఇచ్చారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు 1 lakh సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, లేదా అప్ టు 8 lakhsకి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్. మనకి ఓసీ క్యాండిడేట్స్కి అయితే అప్ టు 8 lakhs వరకు మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఇస్తారు. సో అది ఉంటే ఓకే. లేదు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు అంటే సర్టిఫికేట్ లేకపోయినా అప్లికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. వైట్ రేషన్ కార్డుకి సంబంధించి కూడా అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు అనేది స్టడీ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. సో మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఏ స్కూల్లో ఎప్పుడు చదివారు, ఏ ఇయర్ చదివారు అనేది అక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఇలా మీకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు, లొకేషన్స్ అంటే డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఏ మండల్, ఏ డిస్టిక్, ఏ విలేజ్ అనేది ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ స్టడీ డీటెయిల్స్ కూడా గ్యాదర్ పెట్టుకోండి. నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ స్టడీ డీటెయిల్స్ మరి మెయిన్గా ఎందుకంటే మీ యొక్క లోకల్ కేటగిరీ, అంటే మీరు ఏయూ లోకలా లేదా ఎస్వియు లోకలా లేదా మీరు ఓయూ లోకలా. సో మీ లోకల్ కేటగిరీని బట్టి పర్టికులర్గా మీకు ఇంత రిజర్వేషన్ ఉంటుంది, 85% సీట్స్, 15% సీట్స్ అని. సో మీ లోకల్ ఏరియాని బేస్ చేసుకుని మీరు చదివిన దాన్ని బట్టి లోకల్ ఏరియా డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్తో పని లేదు, అవసరం లేదు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో ఎన్సీసీ కానీ లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, స్పోర్ట్స్కి సంబంధించి కానివ్వండి, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించి కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటారు. ఆ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మ్యాండేటరీ. మనకి ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో
ఆధార్ కార్డులో కూడా అలానే ఉండాలి డీటెయిల్స్. ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేసుకోండి. మనకి ఎస్ఎస్ మెమోలో మోడిఫికేషన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, కానీ ఆధార్ కార్డులో అంటే చేసుకోవచ్చు. మనం నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ చూసి వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీంతో పాటు మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్, మెయిన్గా ఫోటో, అలాగే మీ సైన్, అలాగే ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ అంటే మనకు అప్పటికప్పుడు క్రియేట్ చేయొచ్చు. ఈమెయిల్ అడ్రస్తో పాటు మీ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ కావాలి. దీంతోపాటు మనకి ఫోన్ నెంబర్. సో మీ ఫోన్ నెంబర్ అనేది కావాలి. సో ఈ ఫోన్ నెంబర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోన్ నెంబర్తోనే మీకు అప్లికేషన్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీకు. సో మీరు పేమెంట్ చేసే టైంలో కానివ్వండి, లేదా సక్సెస్ అయినట్లు మీకు మెసేజ్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్ నెంబర్కే మెసేజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైంలో కూడా మీకు ఎగ్జామ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే ఫోన్కే మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా మీకు సీట్ ఎక్కడ వచ్చింది, అలాగే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు, ఇలా ప్రతి ప్రాసెస్కి మనకి మొబైల్తోనే లింక్ అయి ఉంటుంది. ఓటీపీ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. కానీ ఇచ్చే టైంలో ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేది, మీకు ఫ్యూచర్లో కూడా వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ పోయినా మీరు మళ్ళీ ఆ నెంబర్ మీద కొత్త సిమ్ తీసుకోవడానికి, ఆ నెంబర్ మీద తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళడం ఇవంతా ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఈ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేదే ఇవ్వండి. ఇవన్నీ జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మీరు ఫేస్ చేసే ఇబ్బందులు ముందే చెప్తున్నాను. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన మనకి నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి, టాపిక్ వైజ్గా వెయిటేజ్ కానివ్వండి, అలాగే సబ్జెక్ట్ వైజ్గా ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళు. సో మీకు యాప్ ఉంటుంది, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు సబ్జెక్ట్ వైజ్గా అలాగే టాపిక్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ ఎలా అడిగారు క్వశ్చన్స్, ఎలా ఫామ్ చేస్తున్నారు క్వశ్చన్స్, ఏ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి, అలాగే మీరు ఎగ్జామినేషన్ ఎలా రాస్తున్నారు, దాంతోపాటు దానికి రిపోర్ట్ ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు, ఏ టాపిక్లో వీక్ ఉన్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత టైంలో చేస్తున్నారు అనేది యాప్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఇంకా పెంచుకోవాలా లేదా అనేది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది. సో ఓన్లీ 99 రూపీస్కి మాత్రమే అన్ని సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఓన్లీ 99 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ పీవైక్యూస్ ఇస్తున్నాము. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మీకు బయట ఏదైనా బుక్ తీసుకున్నా కూడా మీకు 300 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. సో ఓన్లీ 99కే ఇస్తున్నాం కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైజే. సో మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, లేదా వాట్సాప్లో కాంటాక్ట్ అయినా యాప్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.